నిజంగా ఈ స్థలంలో నేను ఉన్నానంటే ఎప్పుడో నేను పోలీసు చేతికి ఎన్కౌంటర్ అయిపోవాలి. ఈ స్థలంలో ఉన్నానంటే చెప్పగలుగుతాను నా యేసయ్య కృప వలనే. ప్రైజ్ ది లార్డ్. అది ఎప్పుడు నేను చనిపోయి సమాధిలోకి వెళ్ళిపోయి సమాధుల మీద చెట్లు మొలవాలి. కానీ ఇక్కడ ఉన్నానంటే దేవుని మహాకృప. నేను యేసు ప్రభువుని ఎక్కడ ప్రభువుని నమ్ముకున్నానంటే ఒక జైల్లో, చెంచురోడ్ జైల్లో యేసు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించాను. అసలు జైలుకి ఎందుకు వెళ్ళాను? మొట్టమొదటి నా పేరు రామాంజనేయులు, మాది పశ్చిమ గోదావరి పాలకొల్లు దగ్గరే. ఇక్కడ మొన్న ఇక్కడ నేను ఫంక్షన్కి వచ్చి మా ఊరు కూడా వెళ్ళాం. తర్వాత విజయవాడ నుంచి అయితే 160 కిలోమీటర్లు ఉంటుంది పాలకొల్లు మాది. నా పేరు రామాంజనేయులు. యేసు ప్రభు అంటే నేను చాలా ద్వేషించేవాడిని. ఎవరైనా సువార్త ప్రకటించినప్పుడు చాలా వ్యతిరేకంగా మాట్లాడినవాడిని. నా స్నేహితుడు ఉన్నాడు, ఆయన పేరు ఇట్టల రెడ్డి. ఇప్పుడు ఆయన కూడా యేసు ప్రభువు నమ్ముకుని జోసఫ్గా రక్షణ పొందుకున్నాడు. ఆయనకి ఎవరో ఒక రోజు సువార్త ప్రకటించారండి. ఆయన భయంకర సిగరెట్ అలవాటు ఉంది ఆయనకి, చిన్నప్పటి నుంచి సిగరెట్ అలవాటు. ఆయన ఎవరో చెప్పారంటే యేసు ప్రభు గురించి చెప్తే, నారాయణగూడ బాప్టిస్ట్ చర్చ్ ఉంది హైదరాబాద్లో. ఆ చర్చికి ఆయన ఏం చేశాడంటే, ఎవరో సువార్త ప్రకటించారు కాబట్టి ఒక బైబిల్ తీసుకుని ఒకసారి రూమ్లో ఇద్దరు రూమ్లో ఉండేవాళ్ళు అన్నమాట. నేనేమో ఎక్కువ విగ్రహారాధన, గుట్టు లేకుండా బయటకు వెళ్ళేవాడిని కాదు. అయితే మా ఫ్రెండ్ జోసఫ్ ఆయన బైబిల్ తీసుకొచ్చినప్పుడు చాలా తిట్టిన, నువ్వు బైబిల్ తీసుకొచ్చి చర్చికి వెళితే నా రూమ్లో ఉండొద్దని చాలా కఠినంగా మాట్లాడాను. దూషించాను, దేవుణ్ణి కూడా దూషించి ఆ రోజు నుంచి ఆ వ్యక్తి చర్చికి వెళ్ళడం మానేశాడు. అలాగే చాలాసార్లు ప్రభువతి నన్ను వెంబడిస్తూ ఉన్నాడు. అనుకోకుండా నేను నెక్స్ట్ పార్టీకి వెళ్ళడం జరిగింది. కరీంనగర్ జనశక్తి పార్టీలో నేను కొరియర్గా పనిచేశాను. అందులో 2 సంవత్సరాలు. మరి చాలామంది రాజకీయ నాయకుల్ని మరి కిడ్నాపులు చేయడం, చాలా భయంకర పరిస్థితులు, బెదిరించడం, అలాగే పైసలు వసూలు చేయడం, చాలా భయంకరమైన. ఏ టైం అంటే ఫోన్ చేసి 10 గంటలకు వస్తామంటే 10 గంటలకు వెళ్ళి, మీరు పోలీసులను పిలిస్తే పిలవండి, 10 గంటలకు వస్తామంటే 10 గంటలకు వెళ్ళి ఇంటి మీద కూడా దాడి చేయడం, అంతవంటి భయంకరమైన పరిస్థితులు. అలా బెదిరించి కొన్ని లక్షలు తీసుకోవడం కూడా జరిగింది మా టీంలో. నేను హైదరాబాద్లో ఎవరికైనా రాజకీయ నాయకులు పైసలు ఇవ్వాలంటే వారు కరీంనగర్కి వెళ్ళి ఫోన్ చేసినప్పుడు నేను ఆ డబ్బును తీసుకుని వారానికి 4-5 సార్లు సరే కరీంనగర్ వెళ్ళి నేను ఆ డబ్బును, ఆ పైసలను వారికి ఇచ్చి మళ్ళీ వచ్చేవాడిని. అలా హైదరాబాద్లో ఏ సంఘటన జరిగినా నన్ను కొరియర్గా లెటర్ ప్యాడ్లు పంచిపెట్టడం, ఆ డబ్బును తీసుకుని మళ్ళీ నేను కరీంనగర్ వెళ్ళడం జరిగేది. అలా 2000 అలా పనిచేస్తున్న టైంలో 1999 అలా 2 సంవత్సరాలు అందులో పనిచేశాను. 2001 మే నెల 27వ తారీఖు సాయంత్రము మా పార్టీలో పనిచేస్తున్న ఒక వ్యక్తిని, మాధవరెడ్డి అనే వ్యక్తిని, అంబర్పేట ఏరియాలో ఆయన ఎస్టీడీ ఫోన్ మాట్లాడుతుండగా బేగంపేట టాస్క్ ఫోర్స్లు వచ్చి ఆ ఎస్టీడీని రౌండ్ అప్ చేశారు. రౌండ్ అప్ చేసి దగ్గర 3 జీపులు వచ్చినాయి. టాస్క్ ఫోర్స్ అంటే ఎలా ఉంటుందో తెలుసు, చాలా మరి ఎక్సైజ్ బాడీ. అటువంటి పోలీసు వారు వచ్చి ఎస్టెంట్ రౌండ్ చేసిన తర్వాత భయంకరంగా వ్యక్తిని కొట్టారు. ఎంత కొట్టినా కూడా చంపండి అంటున్నాడు కానీ ఇంకెవరున్నారు అన్నట్టు ఎంత కొట్టినా కూడా ఎవరి పేర్లు చెప్పలేదు. అప్పుడు నా పేరు చెప్పి, అప్పుడు నాకు బిజినెస్ ఉండేది, డీటెయిల్ గమ్ము బిజినెస్ ఉండేది. అప్పుడు 9:30 మార్కెటింగ్కి వెళ్ళి వచ్చాను. వచ్చిన తర్వాత నా పేరు చెప్పాడు. తర్వాత నేను రూమ్లో 2nd అంతస్తులో రూమ్లో ఉన్నప్పుడు బేగంపేట టాస్క్ ఫోర్స్లో జైరామ్ ఇన్స్పెక్టర్ వచ్చాడు. నేను 2nd అంతస్తులో 9:30 అవుతుంది అది సాయంత్రం. ఆ టైంలో ఆ పోలీస్ అయిన ఇన్స్పెక్టర్ వచ్చి ఆ లైట్ కరెంటు బంద్ చేసేసి తుపాకీ పెట్టేశాడు, కదిలితే కాల్ చేస్తామని. వెంటనే మమ్మల్ని చేతుల పైకి ఎత్తేసి మమ్మల్ని అరెస్ట్ చేశారు. అలాగా తర్వాత మమ్మల్ని జీప్లో తీసుకుపోయి బేగంపేట్ సిసిఎస్లో తీసుకెళ్లారు. తర్వాత కరీంనగర్లో ఇంకొక వ్యక్తిని, మల్లేష్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. అలాగే మేము 3 అరెస్ట్ అయ్యడం జరిగింది. అలా వారం రోజులు బేగంపేట్ సిసిఎస్లో పోలీస్ స్టేషన్లో ఉన్నాం. తర్వాత బేగం బజార్ దరిదరి మా మీద 27 కేసులు నమోదైనవి.
మమ్మల్ని అలాగ ఇంటర్గేషన్ చేసినప్పుడు మేము ఏమేమి చేసాం, కేసులు అన్నీ కూడా 27 కేసెస్ దరిదరి హైదరాబాద్లో చార్మినార్ పిఎస్, బేగం బజార్, నల్లకుంట, అంబర్పేట, గాంధీనగర్, కరీంనగర్లో పోలీస్ స్టేషన్లో కేసులు నమోదైనవి. తర్వాత మమ్మల్ని చెంచురోడ్ జైలు 6 రోజుల తర్వాత చెంచురోడ్ జైలుకి రిమాండ్ చేశారు. తర్వాత బయట నా జీవితం చాలా లక్షలు డబ్బులు, చేతులు డబ్బులు, చాలా విస్తారమైన డబ్బు ఉండేది, బంగారం ఉండేది. కానీ జీవితంలో ఏముండేది కదంటే నెమ్మది ఉండేది కాదు. అలా చెరసాలకు వెళ్ళిన తర్వాత ఇక నేను అనుకున్నాను, ఆ జైలుకి వెళ్ళిన తర్వాత అనిపించింది ఇక నేను చనిపోవాలనిపించింది. మా ఊరు పాలకొల్లు కాబట్టి పశ్చిమ గోదావరి, అక్కడ కూడా పోలీసులు వెళ్ళిపోయారు. అక్కడ కూడా పాలకొల్లు పోలీసులు వెళ్ళిపోయారు. ఇక నా జీవితం అనుకున్నాను, నేను ఇంకా నా ఊరు ముఖం కూడా నేను చూడలేను, ఇక నేను ఆత్మహత్య చేసుకుని ఇక బయటికి వెళ్ళినా కూడా ఇంకా చనిపోవాలి అనే పరిస్థితిలో ఉన్నాను. అది ఎవరైతే మా ఫ్రెండ్ జోసెఫ్ ఉన్నారు కదా, వాళ్ళ మేనత్త గారు చర్చికి వెళ్ళేది. ఆమె చర్చికి వెళ్ళి వాళ్ళ పిల్లలు కూడా నేను చాలా వ్యతిరేకం చేసేవాడు. వాళ్ళ పిల్లలు కూడా నేను సాయిబాబా భక్తుడు, నేను ప్రతి గురువారం నిష్ఠగా సాయిబాబా గుడికి వెళ్ళేవాడు. అయితే ఆ పిల్లలను కూడా నేను సాయిబాబా గుడికి తీసుకెళ్ళిపోతూ ఉండేవాడు, చాలా వ్యతిరేకంగా చేసేవాడు. అయితే ఒక రోజు మా ఫ్రెండ్ వాళ్ళ అత్తగారు, మేనత్త గారు ఇద్దరు కూడా ఆ జైలుకి, చెంచుగూడ జైలుకి మూలాఖాతుకు వచ్చారు. మూలాఖాతుకు వచ్చి వారు వస్త్రాలు ఇచ్చారు. బట్టలు ఇచ్చిన తర్వాత స్నానం చేసుకుని ఆ వస్త్రాలు వేసుకున్నాను. వస్త్రాలు వేసుకున్న టైంలో నేను ఆ జోబులో వారు నాకు తెలియకోకుండా ఒక పుస్తకాన్ని వేసాను. ఆ పుస్తకం అయితే లేదు కానీ మిస్ అయింది. అది నేను ఒకరికి నా సాక్ష్యాన్ని పంచుతూ, ఒక రెడ్డి ఒక మేడం గారికి సాక్ష్యం పంచుకుంటూ, పాస్టర్ గారు నాకు ఆ బుక్ కావాలి, చదివి మీకు ఇస్తానని చెప్పింది, కానీ ఆ బుక్ నాకు నాకు అందలేదు, మిస్ అయిపోయింది. ఇదే పుస్తకం రవిహృదయం. అలాగే నేను స్నానం చేసుకుని బట్టలు వేసుకున్న తర్వాత నా జోబులో ఈ రవిహృదయ పుస్తకము నాకు తెలియకోకుండా మా ఫ్రెండ్ జోసెఫ్ వాళ్ళ మేనత్త గారు నా జోబులో వేసింది. ఇలా చూస్తే సిలువు కనబడింది. ఇది క్రైస్తవుల సంబంధం పుస్తకం అని చెప్పేసి నేను ఏం చేశానంటే అలా విసిరివేశాను. విసిరివేసిన తర్వాత ఏదో మళ్ళీ చదువుదాంలే అని ఈ పుస్తకం తీసుకుని, ఇదే పుస్తకం అన్నమాట, ఇదే సింబల్, ఇదే పుస్తకం తీస్తూ ఉన్నాను, చదువుతూ ఉన్నాను. చాలా ఇంట్రెస్ట్ అనిపించింది. ఇందులో సర్ప స్వభావం గురించి, కప్ప స్వభావం గురించి, నెమిలి అలాగే స్వభావాల గురించి రాయబడుతూ చాలా ఇంట్రెస్ట్ అనిపించింది. అలా చదువుతున్నప్పుడు ఇందులో ఒక వాక్యము నా హృదయంలోకి తాకింది. ప్రభు నాతో మాట్లాడుతున్నాడు, నా కుమారుడా, నేను నిన్ను ప్రేమిస్తున్నా, నీ కొరకే నేను కలవరి సిలువలో రక్తము కార్చాను. ఆ మాట నాకు తాగగానే నిజంగా ఆ టైంలో ప్రేమించలేదు. నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉండేవారు, హైకోర్టులో పనిచేసేవారు ఫ్రెండ్స్ ఉండేవారు. ఆదివారం వస్తే సండే వరకు బీర్లు, మటన్, చికెన్ పెట్టేసి సండే ఒక పార్టీగా ఉండేది. అంత డబ్బు ఖర్చు పెట్టేవాడు. అప్పుడు తాగుడు మత్తులు అనేవారు చాలామంది, అంజి నా ప్రాణం ఇస్తాను వారు. కానీ ఆ జైలుకి వెళ్ళిన తర్వాత ఒక్కడు నా దగ్గర రాలేదు. అప్పుడు అనుకున్నాను, ప్రభు నాతో మాట్లాడు, నా కుమారుడా, నీ కొరకు నీ కలవరి సిలువలో రక్తం కాల్చి నిన్ను ప్రేమిస్తున్నా నా కుమారుడు అన్నప్పుడు ఎందుకో ఏడుపు వచ్చేసింది. ఏంది, ఈ దేవుడిని నేను దూషించానే, ఈ ప్రభువుని దూషించాను, వ్యతిరేకంగా మాట్లాడాను, ఆ ప్రభువు నన్ను అంటున్నాడు కదా, నా కుమారుడు నేను ప్రేమిస్తున్నాను, నీ కొరకు నేను కలవరి సిలువలో రక్తం కార్చాను అనే మాట నా హృదయం తాకినప్పుడు కుప్పకూలి ఏడుస్తూ ఉన్నాను. ఏడుపు ఆగట్లేదు, ఏడుస్తూ ఉన్నా, ఏడుపు కంట్రోల్ కావట్లేదు, బట్టలన్నీ తడిసిపోతూ ఉన్నాయి, పూర్వమని ఏడుస్తూ ఉన్నాను. బేరకులు 60-70 మంది ఖైదీలు ఉంటారు. కొంతమంది ఖైదీలు వచ్చి అనుకుంటున్నారు కేసుల కొరకు ఏడుతున్నాను అనుకుంటున్నారు. వాళ్ళు ఇది కేసులు కొరకు ఏడట్లేదు, కానీ పరిశుద్ధాత్మదేవుడు నన్ను పాపాలన్నీ ఒప్పింపజేస్తున్నాడు. తర్వాత మా కప్పుకొని ఒక చెద్దరిస్తారు, ఆ చెద్దర కప్పుకొని ఏడుస్తూ ఉన్నాను. కొన్ని గంటల తరబడి ఏడ్చిన తర్వాత నా బట్టలన్నీ తడిసిపోయినాయి. ఆ రోజు నాకు చాలా నెమ్మది కలిగింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. హృదయంలో ఆనందం కలిగింది. ఆ 2 నెలల వరకు జైల్లో ఉన్న నాకు నెమ్మది లేదు. మత్తు టాబ్లెట్లు వేసుకుంటే నిద్ర పట్టేది, సిగరెట్లు, బీడీలు తాగేవాడిని, నెమ్మది లేదు. ఆ రోజు హృదయంలో ఎంత ఆనందం అంటే, ఎంత సంతోషం అంటే, నాలో ఉన్న ఏదో బరువు వెళ్ళిపోయినట్లు హృదయంలో శాంతి, సమాధానం కలిగిన తర్వాత
తర్వాత నువ్వు ప్రభువా, నాలో చేంజ్ అయిపోయింది, నా జీవితం మార్చబడింది. ఆ జైల్లో చిత్తలహారి పాటలు ఉంటాయి, గురువారం ఏదో పాటలు వస్తాయి. ఆ జైల్లో ఆ సినిమా పాటలు చూసిన తర్వాత భయంకర చెడ్డ మాటలు మాట్లాడాడు ముందు. తర్వాత ఎప్పుడైతే ప్రభు నన్ను దర్శించాడో చెడ్డ మాటలు మాట్లాడే భయం వేస్తూ ఉంది. ఆ పాటలు చూడాలంటే భయం వేస్తూ ఉంది. వీళ్ళు సిగరెట్లు తాగాలంటే భయం వేస్తూ ఉంది. ప్రతిదీ చీ అనిపిస్తూ ఉంది. అలాగా నా జీవితం మార్చబడిన తర్వాత ప్రభువా, ఈ పుస్తకములు ఇంత ఆనందం ఉంది, ఇంత సంతోషం ఉంది, నీ కొరకు నేను తెలుసుకోవాలి అని చెప్పి నాకు వచ్చిన ప్రార్థన చేసినప్పుడు ఒకరోజు సెర్సల్లో కొంతమంది ఖైదీలు పనిచేస్తూ ఉన్నారు. నేను అప్పుడే చిన్న గుడి ఉంది అక్కడ, శివలింగ గుడి పక్కనే కూర్చుని, అప్పుడు ఖైదీలు ఒక రూమ్లో పనిచేసి, జైలేరు కొంతమంది పోలీసు వారు ఉన్నారు, వాళ్ళు పనిచేసి వాళ్ళు ఖైదీలు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కూర్చుని నాకు పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తూ ఉన్నాడు ఆ రూమ్లోకి వెళ్ళమని. ఆ రూమ్లోకి వెళ్ళిన తర్వాత ఎందుకో దేవుడు ప్రేరేపిస్తున్నాడు ఆ రూమ్లోకి వెళ్ళమని. ఆ రూమ్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ చెత్త కుప్పలో ఒక బైబిల్ పడి ఉంది. అది నా దగ్గర ఇంటికాడ ఉంది, అది తీసుకురాలి. ఇది కూడా జైల్లోనే, ఇది కూడా జైలు బైబిలే, చదివిన బైబిల్. నా బైబిల్ ఇది సాక్ష్యం కొరకు ఇలా పెట్టుకున్నాను. ఇది నేను ఇంకొక బైబిల్, అది ఇంటికాడ ఉంది. అది అయితే వెళ్ళి ఆ రూమ్లోకి వెళ్ళిన తర్వాత చెత్త కుప్పలో బైబిల్ పడి ఉంది. వెంటనే ఒక మనసు అనిపిస్తుంది, తీసుకోకంటుంది. ఒక మనసు ఏమో తీసుకో అని అనిపిస్తుంది. వాదం జరుగుతూ ఉంది. వెంటనే తీసుకునే మాటకి లోబడి వెంటనే బైబిల్ తీసుకున్నా. బైబిల్ తీసుకుని ఒక హౌస్ దగ్గరికి వచ్చి దాన్ని శుభ్రం చేసుకుని తర్వాత బైబిల్ తెరిచినప్పుడు దేవుడు మొట్టమొదటి నాతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయము 43-44 వచనంలో, శత్రువులు ప్రేమించుడి, హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి. నాకు అర్థం కాలే మాట. ఇదెక్కడా? శత్రువులు ప్రేమించుడి, హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి. ఇది కొత్తగా వింటున్నాను మాట. స్కూల్లో టీచర్లు కూడా ఈ మాట చెప్పలేదు, మన తల్లిదండ్రులు కూడా ఈ మాట చెప్పలే. ఎవరన్నా అని చేస్తే ఏం చేయాలి? వారు తిడితే ఏం చేయాలి? తిట్టాలనే మనము ఆలోచనలు ఉన్నాం. కానీ ఇది కొత్తగా వింటున్నాను. శత్రువులు ప్రేమించుడు, హింసించే వరకు ప్రార్థన చేయుడు అనే మాట కొత్తగా వింటుడు. ఇది ఎక్కడ దేవుడు అన్నట్టుగా నాకు అనిపించింది. కానీ ఆ బైబిల్ చదువుతున్నప్పుడు ఒకరోజు మమ్మల్ని దగ్గర 6 కోర్టుల కేసు నడుస్తున్నామాయి. అప్పుడు మమ్మల్ని కోర్టుకి తీసుకెళ్తారన్నమాట. ఎస్కార్డ్ వచ్చి, పోలీసు వాళ్ళు బయట ఎస్కార్డ్ వస్తుంది, మమ్మల్ని చేతులకి బేడీలు వేసి మమ్మల్ని నాంపల్లి కోర్టుకి తీసుకెళ్తానికి మాకు మైక్లో పిలుస్తారు. పేరుతో రామంజనేయులు సన్నాఫ్ సత్యనారాయణ పేరుతో పిలిచి, వాళ్ళ ఎస్కార్డ్ వచ్చింది, పోలీసు వారు వచ్చారు. బయట వచ్చినప్పుడు మేము బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళు మమ్మల్ని చెక్ చేసి మాకు చేతులు బేడీలు వేసి మమ్మల్ని కోర్టుకి తీసుకెళ్తారు. పోలీసు వాళ్ళు బందోబస్తు ఉంటుంది. అయితే మేము 1 నెంబర్ బ్యారక్లో కూర్చున్నాం. మా ముగ్గురము, మా కేసులు ఉన్నవారు కూర్చున్న తర్వాత అక్కడ ఒక కరపత్రం ఎగురుకుంటూ వచ్చింది, చిన్న పేపర్. ఆ పేపర్ ఎగురుకుంటూ వచ్చి దాన్ని తీసిన. అది చూస్తే అందులో ఆ పేపర్ చదువుతున్నప్పుడు అందులో ఒక మాట దేవుడు మళ్ళీ నాతో మాట్లాడుతూ ఉన్నాడు. రోమపత్రిక 12వ అధ్యాయం 19వ వచనంలో ఏమన్నాడంటే, పగ తీర్చుడు నా పని, నేను నీకు ప్రతిఫలం ఇస్తానంటున్నాడు. ఎందుకు దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు? అక్కడేమో శత్రువులు ప్రేమించుడి, హింసించే వారి కొరకు ప్రార్థన చేయమంటున్నాడు. ఇక్కడేమో పగ తీర్చడం నా పని, నేను నీకు ప్రతిఫలం ఇస్తాను అంటున్నాడు. ఏంది దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు అని చూస్తే మన స్థితే మాట్లాడుతూ ఉన్నాడు. నిజమే, మేము ఒకరి మీద పగ పెంచుకున్నాం. ఒక వ్యక్తి, మాకు తెలిసిన ఫ్రెండ్ కుమార్ అనే వ్యక్తి, ఆయన బెయిల్ తీయమని చెప్పి కొంత డబ్బు అమౌంట్ ఇచ్చాం. బంగారం ఉంది, ప్లేస్ బంగారం తీసుకోండి, అలాగే ఒక చెతక్ బండి ఉంది నా దగ్గర. అప్పుడు చెతక్ బండి అవన్నీ తీసుకుని లాయర్తో మాట్లాడి మాకు బెయిల్ తీయమని చెప్తే, ఆ వ్యక్తి మాకు ఏం చేశాడంటే అవన్నీ తీసుకుని మోసం చేసి మమ్మల్ని కలవకోకుండా ఆ డబ్బంతా తీసుకుపోయాడు. మాకు చాలా అక్కడ భయంకర పరిస్థితులు ఉన్నాం, చాలా కోపంలో ఉన్న వ్యక్తిని చంపాలి, బయటికి వెళ్తే షూట్ చేయాలి, చంపాలని చాలా పగతో ఉన్నమాట. ఎప్పుడైతే దేవుడు ఇలా మాట్లాడుతూ ఉన్నాడో మాలో పగ ఉంది. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, పగ తీర్చడం నా పని, నేను నీకు ప్రతిఫలం ఇస్తాను. అప్పుడు ఆ రోజు అక్కడ ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ ఒకటి ఉంటుంది. ఉదయకాల సమయంలో 2 పాస్టర్స్ వస్తారు.
మధ్యాహ్న సమయంలో ఇద్దరు సిస్టర్స్ వస్తారు. సాయంకాల సమయంలో ఉప్పల్ నుంచి శ్యామదాస్ పాస్టర్ గారు వస్తారు 4 గంటలకు. అలా 3 ఆరాధనలు జరుగుతాయి ఆ జైల్లో, చెంచులూడ జైల్లో. అయితే ఆ రోజు ఆ కాన్ఫరెన్స్లో ప్రార్థన జరుగుతూ ఉంది ఆదివారం. ఆ రోజు నేను ఆ కాన్ఫరెన్స్లో ఆ హాల్లోకి వెళ్ళి నాకు వచ్చిన ప్రార్థన చేశాను. ప్రభువా, పగ తీర్చిన పని అంటున్నావు, నేను ప్రతిఫలిస్తాను అంటున్నావు, ఆ వ్యక్తిని నేను ఏం చేయను ప్రభువా, నా కోపాన్ని నీకు అప్పగిస్తున్నాను దేవా అని ఆ రోజు నాకు వచ్చి ప్రార్థనే చేసి ప్రభుకి అప్పగించేశాను. ఇంకా ఆ వ్యక్తిని మేమేం చేయం, క్షమించమన్నావు కదా, క్షమించాం. అయిపోయిన తర్వాత ఆ వ్యక్తి మేము యాక్సిడెంట్ కావాలని నేను ప్రార్థన చేయలేదు. కానీ ఒక 10 రోజులు జరిగిన తర్వాత సంఘటన ఏంటంటే, ఆయన ఒక కారులో పోతున్నప్పుడు లారీ ఢీ కొట్టి కాళ్ళు చేతులు ఇరిగిపోయి గాంధీ హాస్పిటల్లో అడ్మిట్ అయినాడు. ఈ విషయం ఎలా తెలిసింది, మా ఫ్రెండ్ మళ్ళీ జోసఫ్, ఆయన హాస్పిటల్కి వెళ్ళాడు. ఆయన ఫ్రెండే కాబట్టి జోసఫ్ వెళ్ళి, ఎవరు లేరు ఆయన కూడా, ఆయన విశాఖపట్నం, ఆయన గాంధీ హాస్పిటల్లో ఒంటెలు మూత్రము బాతు 2 కూడా బెడ్ మీదే పోతా ఉన్నాడు. ఈ విషయం చెప్పాడు అన్నమాట. నాకు వెంటనే వచ్చి మా ఫ్రెండ్ జోసఫ్ చెప్పి, ఇలా జరిగింది, కుమార్కి యాక్సిడెంట్ జరిగింది, గాంధీ హాస్పిటల్ ఉన్నాడు, కాళ్ళు చేతులు ఇరిగిపోయినాయని చెప్పి. అప్పుడు అనుకున్నా, అప్పటి నుంచి నాకు దేవుడి మీద పూర్తి విశ్వాసం కలిగింది. అప్పటి నుంచి రాత్రింపగళ్ళు ఇదే బైబిల్ నేను బైబిల్ చదవడం ప్రారంభించాను. రాత్రింపగలు ఈ వాక్యాన్ని చదివి నా బైబిల్ ఇట తయారై ముట్టుకుంటే సిరిగిపోతుంది. అలాగా రాత్రింపగలు ఈ బైబిల్ చదివిన తర్వాత దరిదరి 27 కేసులు మా మీద నమోదైనవి. అనేక విషయాలు ప్రభు మాట్లాడినారు. ఒకరోజు ఒక ప్రభు కల వచ్చింది నాకు, నా కుమారుడా, ఆయన జడ్జిగా నా అధిపతికి వచ్చి, నా కుమారుడా, నీ కేసులన్నీ కూడా కొట్టివేస్తానని చెప్పాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నా కుమారుడా, నీ కేసులన్నీ కూడా కొట్టివేస్తానని చెప్పాడు. అలా 18 నెలలు గడుస్తూ ఉంది. హృదయంలో నెమ్మది, సంతోషం. అందరికీ సువార్త, జైల్లోనే సువార్త ప్రకటించడం, అనేక మంది దొంగలకి, అనేక మందికి రక్షణలో నడిపించాం దేవుని మహాకృపను బట్టి. తర్వాత 18 నెలలు గడుస్తూ ఉంది. అలాగా 2003 సంవత్సరంలో దరిదరి 26 కేసులు కొట్టివేయబడ్డాయి. 26 కేసులు కొట్టివేయబడ్డాయి. లాస్ట్కి ఒక కేసు ఉంది. అది ఎక్కడంటే నాంపల్లి కోర్టు 6 నెంబర్లో ఆ కేసు నడుస్తూ ఉంది. తర్వాత మా పక్షం వాదిస్తున్న లాయర్ మూర్తి సార్ ఏమంటాడంటే, ఈ కేసు ప్రూఫ్ అవుతుంది, సాక్ష్యాలు బలంగా ఉన్నాయి, ఇందులో లెటర్ ప్యాడ్లు ఉన్నాయి, తుపాకులు ఉన్నాయి, సెల్ ఫోన్ దొరికింది, బంగారం దొరికింది, అన్ని దొరికినాయి కాబట్టి సాక్ష్యాలు ప్రూఫ్ అయిపోయినాయి. మా పక్షంలో అది లాయర్ గారు ఏమన్నాడంటే, మూర్తి సార్ 7 సంవత్సరాలు జైలు శిక్ష పడద్దని చెప్తున్నాడు. ప్రభు ఏం చెప్తున్నాడు అక్కడ? ప్రభు ఇచ్చారు దర్శనం, నా కుమారుడా, నీ కేసులను కూడా కొట్టివేస్తానని చెప్పి. అప్పుడు 26 కేసులు కొట్టివేయబడ్డాయి. 6 నెంబర్ కోర్టుల కేసు లాస్ట్కి మా పక్షం వాదిస్తున్న లాయర్ సార్ ఏమన్నాడంటే, కేసు ప్రూఫ్ అవుతుంది, 7 సంవత్సరాలు జైలు. అప్పటికి మేము 2 సంవత్సరాలు 18 నెలలు జైల్లో ఉన్నాను నేను. మా ఇద్దరు కేసు వాళ్ళ బెయిల్ తీసుకుని బయటకు వచ్చాను, నేను అతను లోపల ఉన్నాను. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, 2003 నవంబర్ 11 తారీఖున ప్రభు చెప్పినట్టే ఆ కేసు కూడా కొట్టివేయబడింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలా 2003 నవంబర్ 11 తారీఖున నేను బయటకు వచ్చేసాను. తర్వాత ధైర్యంగా మా ఊరు వెళ్ళాను. వచ్చిన వెంటనే మా ఫ్రెండ్ మేనత్ గారు ఎక్కడైతే ఆ చర్చికి మందిరానికి వెళ్తుందో అక్కడే నేను బాప్టిజం తీసుకుని అంబర్పేట ఏరియాలో మా తండ్రి గారు జోసఫ్ పాస్టర్ గారు అక్కడ రక్షించబడి మా ఊరు వెళ్ళి ధైర్యంగా, అసలు మా ఊరు మొక్కని చూడలేని అనుకున్నాను. నా తల్లిదండ్రుల మొక్కని చూడలేని అనుకున్నా. ఎప్పుడైతే ప్రభు నేను తెలుసుకున్నాను, నా ఊరికి వెళ్ళాను. తర్వాత ప్రియమైన దేవుని బిడ్డలారా, సాక్షి ఉండాలనుకున్నాను. నా సమస్త బిజినెస్ సమస్తాన్ని విడిచిపెట్టేసి, అప్పుడు నాకు వడ్ల ఫీల్డ్లో వేటర్గా పనిచేస్తూ ఉండేవాడిని. దేవుని కొరకు జీవించాలా అని సాక్షిగా బ్రతకాలనుకున్నాను. తర్వాత 2007లో ఒక ఉపవాస ప్రార్థన, 21 ఉపవాస ప్రార్థన ఉండి, అంటే మా అత్తగారి సంఘంలో ఉండేవాడిని. నేను అనేక ప్రాంతాల్లో పరిచయం చేస్తుండేవాడిని. చింతలు, జీడిమెట్ల, అలాగా పటేల్ నగర్, షాద్ నగరు, బీబీ నగరు, శంకరపల్లి, అనేక ప్రాంతాల్లో నేను పరిచయకి వెళ్తుండేవాడిని. మా అయ్యగారు పంపిస్తుండేవాడు. తదక్షంగా సంఘం డెవలప్మెంట్ అవుతుండగానే మా అయ్యగారు ఏం చేసేవాడంటే, వాళ్ళ మేనలు బంధువులు పెట్టేవాడు, నన్ను వేరే చోట పంపిస్తూ ఉండేవాడు. ఒకరోజు ప్రభుకి ప్రార్థన చేసి 21 రోజు ఉపవాసం ఉండి ప్రభుని అడిగాను, దేవా,
నువ్వు ఎక్కడికి వెళ్ళమంటే వెళ్తా, అడవిలోకి వెళ్ళమంటే వెళ్తా. కానీ 21 ఉపవాస ప్రార్థనలో ఆ ప్రాంతం నాకు తెలియచేయండి. నువ్వు అడవిలోకి వెళ్ళమని వెళ్తాను, నాకు ఉండడానికి మంచిగా ఉంది, హైదరాబాద్లో నల్లిపితే నీళ్ళు వస్తాయి, అంత మంచిగా ఉంది. కానీ ప్రభు నువ్వు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తానని 21 రోజు దీక్ష కలిగి 21 డేస్ ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి ఇంక 2-3 రోజులు ఉపవాస ప్రార్థన ముగింపు అవుతుందనగా చర్చికి వెళ్ళి ప్రేయర్ చేసుకుని అంబర్పేట ఏరియాలో నెంబర్ రోడ్డు మీదే నా రూమ్ ఉండేది. ఒక 3 గంటలు అయిపోయింది, ప్రార్థన చేసి ఇంటికి వచ్చాను. ప్రార్థన చేసుకుని ఇంటికి వచ్చి రూమ్లో వచ్చి పడుకుని ఒక నిమ్మరసం తాగి పడుకున్నా. ఆ రూమ్లో ఎవరు లేరు, మా ఫ్రెండ్ లేడు, అప్పుడే డ్యూటీకి వెళ్ళిండు, నేను ఒక్కడే ఉన్నాను అందులో. నిద్రపోతున్న టైంలో ఒక స్వరం వినపడతా ఉంది, నా కుమారుడా ఇబ్రహీంపట్నంకి వెళ్ళి సేవ చేయమని. దేవుని స్తోత్రం. అలా 3 సార్లు మాట వినపడింది. ధనమని మీదకి వచ్చి లేచి కూర్చుంటే అక్కడ ఎవరు కనబడతలే, ఒక్కడనే ఉన్నాను అక్కడ. కానీ ప్రభు చెప్తున్నారు, స్వరం మాట మాత్రం గుర్తుంది, ఇబ్రహీంపట్నం అని. ఇక్కడ ఇబ్రహీంపట్నం ఉంది కదా, అక్కడ ఒక ఇబ్రహీంపట్నం ఉంది. ప్రైజ్ ది లార్డ్. వెస్లీ గారిని ఇక్కడ వాడుకుంటున్నా, అక్కడ నన్ను వాడుకుంటున్నాడు. దేవుని స్తోత్రం. అయితే అప్పుడు కట్టుబట్టలు తీసుకుని ప్రభు నడిన. అలాగే ఉపవాస ప్రార్థన అయిపోయిన తర్వాత మా అయ్యగారితో పంచుకున్నాను. అప్పుడు అయ్యగారు ఉప్పుగూడ ప్రాంతంలో నేను సేవ చేస్తూ ఉన్నాను, ఆదివారం అక్కడ నడిపిస్తూ ఉన్నాను. మా అయ్యగారితో పంచుకున్నాను అనమాట. అయ్యగారు దేవుడు ఇబ్రహీంపట్నంకి వెళ్ళమంటున్నాడు, సేవ చేయమంటున్నాడు అంటే ఉపవాస ప్రార్థన ప్రభు చెప్పాడంటే మా అయ్యగారు అన్నాడు, ఇక్కడే చేసుకో సైమన్, సేవ అంటే చాలా శ్రమలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, ఒంటరిగా ఏం చేస్తా అన్నట్టుగా మాట్లాడాను. సరే దైవజన్ చెప్పారు కదా, ఆత్మతండ్రి గారు చెప్పారు కదా అని అలా ఆగిన. దేవుడు నన్ను గద్దిస్తా ఉన్నాడు, ఎల్లు 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 అని గద్దిస్తా ఉన్నాడు. అప్పుడు మా అయ్యగారికి చెప్పుకోకుండా ఒక పంపు స్టవ్ తీసుకుని బ్యాచిలర్ గిన్నె, ఒక కూర గిన్నె ఒకటి, ఒక అన్నం గిన్నె ఒకటి తీసుకుని ఒక పంపు స్టవ్ తీసుకుని 2007లో ఆ ప్రభు దర్శనం బట్టి ఇబ్రహీంపట్నం ప్రాంతంలో చిన్న రూములో పరిచర్య ప్రారంభమైంది. అలా 2007 నవంబర్ 14వ తారీఖు బుధవారం రోజున అక్కడ ప్రారంభించాం. అనేక అన్యజనులు నా పరిచర్లంతా కూడా అన్యజనులేమాట, ఎవరు క్రైస్తవులు కాదు. అనేక మంది అన్యజనులు అనేక చేతబడి దురాత్మ చేత పీడించబడుతున్నవారు, భయంకర నిగ్రహార్థులు ఎంతో మంది మార్చబడి రక్షించబడ్డారు. అనేక ప్రాంతాల దేవుని మహాకృప బట్టి అనేక ప్రాంతాల్లో రక్షించబడి మరి ఇబ్రహీంపట్నంలో దేవుడు మహాకృప బట్టి అక్కడ మందిరం కట్టబడింది. మరి ఇబ్రహీంపట్నం, బడంగపేట, కొత్తకోట, డోను, అనేక ప్రాంతాలు, విశాఖపట్నం, కర్ణాటక, అనేక ప్రాంతాల్లో విశ్వాసులు ఉన్నారు. ఎప్పుడో పోలీసు చేత ఎన్కౌంటర్ అయిపోవాల్సిన నన్ను మరి ఇబ్రహీంపట్నం వచ్చిన తర్వాతే నాకు అక్కడ వివాహం జరిగింది. ఇప్పుడు పాస్టమ్ గారు వెస్లీ చిన్నమతి 5వ అమ్మాయి, అక్కడే నాకు వివాహం జరిగింది. నాకు ఒక బాబు, ఒక పాప. ఎప్పుడు నేను మరణించాలి, ఎప్పుడు కూడా నా స్థితి ఎప్పుడు కూడా నేను మర్చిపోను. ఒక పంపు స్టవ్ తీసుకుని ఒక బ్యాచిలర్స్ వెళ్ళిన ఒక చిన్న గిన్నె, ఒక కూర గిన్నె, ఒక అన్నం గిన్నె తీసి దేవుడు ఆ టైంలో కూడా చాలామంది నన్ను పరిస్థితులు ఎలా ఉంటాయంటే కొన్ని పరిణామాలు మన సీనియర్ పాస్టర్ అనుకుంటాం, కానీ మళ్ళీ చాలామంది ఇబ్బంది పెడతా ఉంటాం. ఒకరోజు ఒక దర్శనం ఏంటంటే ప్రభా దర్శనం ఇచ్చి నన్ను తీసుకెళ్లారు. ఒక పెద్ద ఆయన, అప్పటికే నేను గుడిసెల్లో స్లమ్ ఏరియాలో పరిచయం చేస్తూ ఉన్నాను. ఒక పాస్టర్ గారు, సీనియర్ పాస్టర్ గారు ఏమన్నాడంటే నన్ను చూసి, ఏం సేవ చేస్తావయ్యా నువ్వు, ఎంతోమంది ఇబ్రహీంపట్నం వచ్చారు, ఎంతోమంది వెళ్ళిపోయారు, ఆ గుడిసె సేవ ఏం నడుస్తుంది అన్నట్టుగా నా ఎగతాళి చేశాడు, అపహాసం చేశాడు. అపహాసం చేసిన తర్వాత నేను ఆ వ్యక్తిని ఆ మాట పట్టించుకోలే. నేను నన్ను సొంతంగా రాలేదు అయ్యగారు, ప్రభు పిలిస్తే ప్రాంతానికి వచ్చాను నేను అని చెప్పి ఆయన నన్ను అపహాసం చేశాడు. ఏ అపహాసం చేసి నేను ఆ వ్యక్తిని ఏమనుకోలేదు. కానీ తర్వాత ఒక రోజు 2014లో ప్రభు చెప్పారు నాకు, కొంతమంది సేవకులకి బట్టలు ఇమ్మని చెప్పి. అప్పుడు కిషోర్ ఎస్లీ గారు కూడా నా దగ్గర ఉన్నారు. అప్పుడు 20 మందికి మేము సేవకులకి బట్టలు ఇచ్చాం. అలా ప్రారంభించిన ఆ యొక్క నవంబర్ 14 చర్చి యానివర్సరీ డేకి 20 మందితో ప్రారంభించినప్పుడు ప్రభు ఎవరిని పిలవాలంటే, ఎవరైతే నిన్ను అపహాసం చేశారో, ఎవరైతే ఆ రోజు నిన్ను అన్నాడో ఆ వ్యక్తిని పిలవమని చెప్పాడు ప్రభు. ప్రైజ్ ది లార్డ్. ఆ పాస్టర్ గారు చెప్పాను, పాస్టర్ గారు మీరు చర్చి యానివర్సరీ ఉంది, మేము రావాలని చెప్పినప్పుడు ఆ వ్యక్తికి ఆ వస్తువు ప్రతి సంవత్సరం వ్యక్తికి ఇస్తాను నేను. ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఆయన చెప్పగలుగుతాడు, నన్ను ఎవరైనా కనబడితే అయ్యగారు అని దండం పెడతాడు, అయ్యగారు మీరు ఇచ్చిన బట్టలు నేను తెచ్చుకున్నానని చెప్పి
చూపిస్తాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కాబట్టి సహోదరి సహోదరుడు, అలాగా 2014 అది 2014 సేవకులు ఇచ్చిన బట్టలు పోయిన సంవత్సరం కూడా 200 మంది సేవకులకి బట్టలు ఇవ్వడం. మరి పోయిన సంవత్సరంలో కూడా నవంబర్ కూడా జాన్ వెస్లీ గారు కోసాల దైవజనులు కూడా వచ్చారు. అలాగే దేవుని మహాకృప బట్టి మరి ఎప్పుడో నేను పోలీస్ ఎన్కౌంటర్లో మరణించాలి, చనిపోవాలి, అలా నా జీవితంలో మరి సైమన్ పీటర్ గారి నామకరణం అయింది నాకు. అలా నన్ను చనిపోవాల్సిన నన్ను దేవుడు మహాకృపను బట్టి ఈరోజు నేను సజీవులకు బ్రతికును అని చెప్పగలుగుతాను. యేసే కృప, హల్లెలూయా. అలా నా జీవితంలో ప్రభు ఆ కార్యాన్ని ప్రభు జరిగించారు. నా బ్రతికినంత కాలం ప్రభు కొరకే జీవించాలని, ప్రభు కొరకే బ్రతకాలని మరి దేవుడు అనేక ప్రాంతాల్లో సేవలు వాడుకునే విధానం బట్టి దేవుడికి ఎంత కృతజ్ఞత తెలియజేస్తున్నాను. నా జీవితంలో ప్రభు ఆ యొక్క అద్భుత కార్యాలు జరిగించిన దేవుడు మీ జీవితంలో కూడా అటువంటి కార్యాలు జరుగును గాక.